అభ్యర్థి కూడా ఇదే రకమైన ఆన్సర్ చెప్తారు. అది కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయినా కూడా బయటకు వచ్చి అదే మాట చెప్తారు. అవతల డ్రింకింగ్ చేసి గెలిచారు, లేకపోతే ట్యాంపరింగ్ చేసి గెలిచారు, రౌడీజంతో గెలిచారు, భయపెట్టి గెలిచారు, అధికార పార్టీ కాబట్టి గెలిచారు. సో గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఓడిపోయిన సందర్భంలో కాంగ్రెస్ నాయకులు కూడా ఇవే రకమైన కామెంట్ చేస్తారు. సహజం, దాన్నేమి మనం కాదంటానికి వీల్లేదు. కాకపోతే నైతికంగా నేనే గెలిచానని అంటూ ఉన్నారు ఆవిడ. సో దాన్ని యాక్సెప్టబుల్ కాదు. దాదాపు ఇప్పుడు కౌంటింగ్ కంప్లీట్ అయిపోయింది. దాదాపు 24,658 ఓట్ల మెజార్టీతో, అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఎప్పుడూ రాని మెజార్టీ. గత 3 సార్లు గోపీనాథ్ గెలిచినా కూడా అంత మెజార్టీ రాలేదు. సో అంతటి మెజార్టీతో ఇవాళ నవీన్ యాదవ్ గెలిచారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రజాస్వామ్యంలో పొందగలిగిన రాజకీయాలు చేయాలి అంటే గెలుపుని యాక్సెప్ట్ చేయాలి, ఓటమిని అంగీకరించాలి. సో నువ్వు గెలిచావు, అభినందనలు తెలియజేయటం ఆనవాయితీ. సో ఓడిపోయావు, దానికి పోస్ట్ మార్టం చేసుకోవటం, ఓటమి కారణాలు ఏంటని విశ్లేషించుకోవటం, ఈ లోపాలను సవరించుకుని నెక్స్ట్ ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వటం కావాలి. సో ఈరోజు గెలిచిన అభ్యర్థి మీద దుమ్మెత్తి పోసావు, విమర్శలు చేసావు, నువ్వు రౌడీవి కాబట్టి గెలిచావు. సో అల్టిమేట్గా ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు, ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు సో అభ్యర్థిది ఏమి ఉండదు అక్కడ. అభ్యర్థి రౌడీజం చేసినంత మాత్రాన ఓటర్లు ఓట్లేస్తారని అనుకోవటం లేదు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అది. సో నువ్వు ఎవరికి ఓటేసావో నీకు మాత్రమే తెలుసు. సో అది కాంగ్రెస్ వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇంటి మీదకి వచ్చి నేను ఎందుకు ఓటేయలేదని గొడవ చేసే అవకాశం ఇంకోటి లేదు. అది నీ ఇష్టం అది. సో నీ ఆత్మ ప్రబోధానుసారం ఓట్లేస్తారు ఎవరైనా సరే. లోపలికి పోలింగ్ బూత్ లోపలికి వచ్చి ఈవీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కన గ్రీన్ క్లాత్తో ఈవీఎం మొత్తం కూడా కవర్ అయ్యి ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్ళి ఎవరికి ఓటేసావో పక్కన ఉన్న అధికారులకు కూడా తెలియదు. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ ఓట్లేస్తే భయపెడితే గెలిచారు ఇంకోట అనేది నాట్ యాక్సెప్టబుల్. సరే, ఓడిపోయిన బాధలో ఉంది కాబట్టి ఇది మా సిట్టింగ్ స్థానం. అశోక్, మీరు హోల్డ్లో ఉండండి. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నవీన్ యాదవ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో. అయితే నవీన్ యాదవ్ నివాసం దగ్గర సంబరాలు అమరాలు నడుతున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి హేమ అక్కడి నుంచి మరింత సమాచారం. సార్ హేమ. ఒక్కసారి అన్న జరుగు. ఎస్, మొత్తానికి ప్రస్తుతం నవీన్ యాదవ్ విజయంతో ఫాదర్ ఉన్నారు. ఆల్రెడీ ఫేస్ లో చూడొచ్చు, ఆనందం కనిపిస్తుంది. మొదటిగా కంగ్రాచులేషన్స్. ఎలా ఉంది మొత్తం? మీరే చూస్తారు కదా ఎలా ఉంది. అంటే మొదటి నుంచి కూడా 10,000, 15,000 అన్నారు, ఏకంగా 25,000 మెజారిటీ వచ్చింది. అవునమ్మా, మాకు తెలుసు మెజారిటీ వస్తుందని, ఆ విషయం తెలుసు. ఏం చెప్తారు ఈ సందర్భంగా మీ జూబ్లీహిల్స్ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతాం. 3 సార్లు, ఇది 3వ పోటీ చేయడం, 2 సార్లు ఓడిపోయాడు, 3వసారి గెలిచారు. ఒక తండ్రిగా మీకు ఎలా అనిపిస్తుంది? నేను పట్టుకుంటా. ఓడిపోతేనే అనుభవం వస్తుంది, అనుభవం వచ్చింది, ఇప్పుడు జాగ్రత్తగా చేస్తాం. సో ఇప్పుడు మొత్తానికి ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రెసెంట్ ఇంత మెజారిటీ రావడం, ఎన్నో ఆరోపణలు ఇవన్నీ ఎదుర్కొని కూడా లాస్ట్ గెలిచారు. అమ్మా, ఎన్నో ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయి. ఆ కుక్కల గురించి పట్టించుకుంటే ఈ విజయం సాధించాం. సో కొడుకుని చూసే గర్వంగా ఉందా? చాలా గౌరవంగా ఉందమ్మా. మాగంటి సునీత అన్నది నాదే నైతిక విజయం, వాళ్ళది విజయం కాదు అన్నది. పాపం ఆమె గురించి నేనేం మాట్లాడాను. అంటే మీరంతా కూడా ఇదంతా డబ్బుతో గెలిచిన ఎన్నికలు అంటూ లంకల్ దీపక్ రెడ్డి చెప్తున్నాడు. ఏం దీపక్ రెడ్డి? అదే బీజేపీ అభ్యర్థి. లంకల్ కాదు, ఇంకొక పేరు ఉంది, నెట్ లో కొట్టి చూడు. ఓకే, సో ఫైనల్ గా ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీయా? హ్యాపీ, చాలా హ్యాపీ. సో మొత్తానికి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇక్కడ చూడొచ్చు, చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మొదటి నుంచి కూడా కేవలం 10,000 మాత్రమే మెజారిటీ ఉంటుంది అని భావించినప్పటికీ ఒక్కసారిగా అనూహ్యంగా 25,000 మెజారిటీ రావడం మాత్రం ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ ని వచ్చి ఒక్కొక్కరు కలుసుకుంటూ పోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు వచ్చి విషెస్ చెప్తూ ఉన్నారు. 2014, 2018 2 సార్లు కూడా పోటీ చేసినప్పటికీ కూడా అప్పుడు ఇండిపెండెంట్ ఓట్లతో, అంటే 2014లో పోటీ చేసినప్పుడు ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా అప్పుడు కేవలం 9,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఏకంగా సొంతంగా నిల్చున్నప్పటికీ 40,000 దాకా ఓట్లు వచ్చాయి. ఇప్పుడైతే ఏకంగా మెజారిటీతో 25,000 పైచిలకు మెజారిటీతో ప్రస్తుతం నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో గెలవడం మాత్రం కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారి చూడొచ్చు, ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి ఎక్కడికక్కడ అసలు ఏం జరుగుతుంది అంటూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎట్లా ఉంది నవీన్ యాదవ్ విజయం? ఘన విజయం, చాలా బాగుంది.
చాలా సంతోషకరంగా ఉంది. ఊహించారా ఇంత మెజారిటీ వస్తుందని? ఎప్పుడో ఊహించాము, ఇప్పుడే కాదు, బిఫోర్ ఊహించాము. అందుకు తగ్గ ప్లానింగ్ అంతా జరిగింది, అది ఎగ్జిక్యూట్ అయింది. ప్రజలు కూడా ఆశీస్సులు తెలిపారు. అంటే మొదటి నుంచి కూడా అనేక ఆరోపణలు వచ్చాయి కదా, అవన్నీ కల్లిబుల్లి కబుర్లమ్మా, టైం పాసింగ్. వాళ్లకు ఒక విధమైన టైం పాసింగ్ ఆరోపణ చేయడం వాళ్ళ కర్తవ్యం, అందుకని అది చేశారు. మొత్తం శ్రీశైలం యాదవ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఉన్నారు. ఎట్లా ఉందన్న, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మా అబ్బాయి గెలిచిన సంతోషంగా ఉంది. మీరు ఏమవుతారు? నవీన్ పెద్దనాన్న. సో ఒక పెద్దనాన్నకి ఎట్లా ఫీల్ అవుతున్నారు? మూడు సార్లు పోటీ చేశారు, ఇప్పుడు గెలిచారు. ఘన విజయం సాధించిన సూపర్ సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా. మెజారిటీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో మొత్తం పెద్దనాన్నలు చిన్నాన్నలు అంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఉన్నారు ఇక్కడ. హెల్త్ బాగాలేనప్పటికి కూడా విజయం అనేసరికి మొత్తం అందరు కూడా ఇంటికి వచ్చేసారు. మేనమామన్న మీరు? మరి హాస్పిటల్ నుంచి డైరెక్ట్ వచ్చినట్టు? ఇంట్లోనే వచ్చినా. అచ్చా, ఎట్లా ఉంది? పర్లేదు, బాగానే ఉన్నా. మా నవీన్ యాదవ్ మెజారిటీ గెలిచిండ్రు, మాకు సంతోషం. ముందే అనుకున్నాం, నామినేషన్ వేసిన రోజే మెజారిటీ ఎక్కువ వచ్చింది. ఈ రోజు పర్లేదు, గెలిచిండు, సంతోషం. అంచనాలకు మించిన మెజారిటీ వచ్చింది. నువ్వు అనుకున్నంత రాలే ఇంకా. మీరు ఇంకా ఎక్కువ అనుకున్నారా? ఆయన 50,000 మెజారిటీ వస్తున్నాడు. అంటే మొదటి నుంచి అందరు 10,000 అంతే అన్నారు కదా. 50,000 క్యాండిడేట్ 40 నుంచి 50 అన్నాడు, కానీ ఇప్పుడు 20 నుంచి 25 ఎంతకు ఫైనల్ అయింది? 25. అది ఇంకా 10 సంతోషం వచ్చింది, సంతోషం. సో మేనమామలు పెద్దనాన్నలు ఇక్కడ చక్కగా అందరూ కూర్చొని మొత్తం విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేనల్లుడే ఆ అబ్బాయి కూడా, నవీన్ యాదవ్ మా మేనల్లుడే. గెలుస్తాడని మాకు అందరికి ముందే తెలుసు. అది ఇప్పుడు కాదు, ఎప్పుడైతే టికెట్ కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచే మాకు బాగా తెలుసు. మేము అనుకున్న 30-35 అనుకున్నాం, కానీ 25 ఇప్పుడు చూస్తాం. ఇంకా లాస్ట్ వరకు వచ్చే వరకు చూస్తాం. అది 30 దాకా రావచ్చు. మొదటి నుంచి చూస్తూ ఉంటే ఎట్లా ఉంది లోపల ఫీలింగ్? లోపల నుంచి అందరికి సంతోషంగా ఉంది కదా. ప్రతి ఒక్కరికి మా ఇసుపుడ డివిజన్ లో మొత్తం అందరు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పనిచేశారంటే ఇదే 25 years 30 years తర్వాత అందరు బయటకు వచ్చారు ఈసారి ఎలక్షన్ లో. ఇంతకు ముందు లేకుండే, వస్తానికి వెనక ముందు అవుతుండే. ఈసారి ప్రతి ఒక్కరు వెళ్ళారు బయటికి, యూత్ మొత్తం కుర్రోళ్ళంతా. ఎందుకు రీజన్ ఏమంటారు? నవీన్ యాదవ్ నిలబడడానికి అందరం పనిచేసాం కష్టపడి, ప్రతి ఒక్కరు ఎవరు వీలైనంత వరకు వాళ్ళు కష్టపడ్డారు. ఏం చెప్తారన్న మీరు? ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి పబ్లిక్లో మమేకమై తిరుగుతూ పబ్లిక్ సేవ చేస్తున్న నవీన్ ఇప్పుడు మేము అనుకున్న కళ ఫలించింది. ఈరోజు ఇప్పుడు గెలిచింది కదా, ఇంకా పబ్లిక్ ఏ సేవ అయినా చేయడానికి గవర్నమెంట్స్ ఫండ్ తెచ్చి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడానికి ఇది చేస్తాడని మేము అనుకుంటున్నాం. సో మొత్తం ఇక్కడ అంతా నవీన్ యాదవ్ చుట్టూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఉన్నారు. మొత్తం కూడా నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ తో పాటు అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. మొత్తం ఇక్కడ ప్రస్తుతం మనం ఇంట్లో ఉన్నాము, ఇంట్లో అంతే విధంగా అభిమానులు అంతా ఉన్నారు. అక్కడ పార్టీ ఆఫీస్ లో కూడా అంతే అభిమానులు కార్యకర్తలు అంతా ఉన్నారు. మొదటి నుంచి కూడా అటు ప్రతి ఒక్కరు 10,000 దాకా మెజారిటీ ఉంటుందని భావించినప్పటికీ అనూహ్యంగా 25,000 దాటడం, కేవలం రౌండ్ 1 లోనే 45 ఓట్ల మెజారిటీ ఉన్నారు. తర్వాత రౌండ్ 2 నుంచి 1000 ఓట్లు ఇంకా ఎక్కువ పెరుగుతూ వచ్చి లాస్ట్ కి 25,000 ఓట్ల మెజారిటీతో ప్రస్తుతం ఆల్మోస్ట్ విజయం కన్ఫర్మ్ అయిపోయింది. పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అటు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో ఒక్కొక్కరిగా ఏదైతే రౌండ్లు లెక్క పెడుతుంటే కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తూ ఉంటే బీఆర్ఎస్ నేతలంతా ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతున్నారు. ఇక బీజేపీకి అయితే కనీసం ఓట్ షేర్ అనేది కూడా రాలేదు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విధంగా 2 ఏళ్లు తాము చేసినటువంటి పరిపాలన, తాము తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా తమకి ఓటు వేసి గెలిపిస్తాయి. ప్రతి ఒక్క ప్రజల్లో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఒక కుటుంబంలో ఒక లబ్ధిదారుడికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి సంక్షేమ పథకాల రూపం ద్వారా లబ్ధి చేకూరుస్తుంది. సో వాళ్ళంతా కూడా ఓట్లు వేస్తారు అంటూ కూడా మొదటి నుంచి భావించినట్టుగానే ప్రస్తుతం ఓటర్ మహాశయులంతా కూడా కాంగ్రెస్ కి ప్రస్తుతం పట్టం కట్టినటువంటి పరిస్థితి. సెలబ్రేషన్స్ ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఆల్రెడీ పోలింగ్ అయినటువంటి రోజే ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి సమయంలోనే పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయి ఆ రోజే మొత్తం సంబరాలు జరుపుకున్నారు. ఇక
ఈ రోజు ఇంకా మొత్తం కూడా యూసఫ్ కూడా డివిజన్ మొత్తం కూడా అటు రేవంత్ రెడ్డి పాటలు ఒకవైపు, మరొక వైపు నవీన్ యాదవ్ పాటలతో మారు మ్రోగిపోతుంది. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడుదాం. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి కూడా అడిగి తెలుసుకుందాము. సో ఎట్లా ఉంది ఏంటి మొత్తం విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? చాలా సంతోషమైన విషయం అమ్మా, భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అన్న. ఓకే, సో ఇంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినారా? 30,000 దాటుతుంది ఆల్రెడీ. 30,000 మెజార్టీతో భారీ విజయం సాధించబోతున్నాడు నవీన్ అన్న. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇదంతా కూడా కేవలం డబ్బుతో వచ్చినటువంటి విషయం. డబ్బుతో కూడుకున్న రాజకీయం కాదు, ప్రజలకు దగ్గరుండి గెలిపించే రాజకీయం అది. డబ్బులతో పెట్టి రాజకీయం చేయాల్సిన అవసరం నవీన్ అన్నకు లేదు, అంత అవసరం కూడా లేదు. పబ్లిక్లలో ఉండే వ్యక్తి నవీన్ అన్న. సో మొత్తానికైతే ఇంట్లో అటు పార్టీ ఆఫీస్ లో అన్నిటి దగ్గర కూడా సంబరాలు అయితే చాలా హైలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకవైపు గాంధీ భవన్ లో, మరొక వైపు ఇంట్లో. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రాజేష్.